హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఈరోజు నేను సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సబ్స్క్రైబర్ కన్నా లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ని కలవబోతున్నాను అని చెప్పడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ లైక్ పాపం తను ఆల్మోస్ట్ ఏమంటారు 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్ పెడుతున్నారు లైక్ మా ఇంటికి రండి అనేసి. వాళ్ళు కూడా మేము హనంకొండలో ఉంటాం అనమాట. సో వాళ్ళు కూడా హనంకొండలోనే ఉంటారు. అంటే తనకి నా వీడియోస్ చూసి ఇండియా వచ్చానని తెలియగానే వచ్చిన కాడి నుంచి మెసేజ్ పెడుతున్నారు లైక్ ప్లీజ్ ఒకసారి కలవండి అనేసి. సో విహాన్ అంటే వాళ్ళ పాప ఉందంట. సో 3 years ఓల్డ్ తను. సో సేమ్ విహాన్ ఏజే. సో తను విహాన్ని బాగా లైక్ చేస్తుందంట, వీడియోస్ చూస్తారంట. విహాన్ అని బాగా అడుగుతారంట. కలుద్దామని చెప్తే సరే అని చెప్పేసి ఈరోజు తనకు కాల్ చేశాను. ఈరోజు కలుస్తామని చెప్పేసి అన్నాను. విహాన్ని ఇప్పుడు వెళ్ళి విహాన్ని తీసుకొని వెళ్తాను. నాకు బేసికల్గా నన్ను కలవడానికి కాదు, మా విహాన్ని కలవడానికే ఇప్పుడు ఈ మీటింగ్ అంతా. సో ఇప్పుడైతే తన ఇంటికి వెళ్తున్నాను నేను. సో లెట్స్ సీ లైక్ అక్కడ రికార్డింగ్ చేసే ఆప్షన్ అండ్ కొంచెం వాళ్ళు కూడా ఫ్రీ అయితే డెఫినెట్గా రికార్డ్ చేస్తాను. అదర్వైజ్ లెట్స్ సీ. నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను, అత్తమ్మ ఇంకో దగ్గరికి వెళ్తుంది. సో మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. చూద్దాం, ఒకవేళ మీ పని తొందర అయిపోతే నాది అయిపోతే కలుద్దాం. సో ఈరోజు నేను న్యూ ఫ్రెండ్ ని కలవబోతున్నాను. సో ఈరోజు విహాన్ తన న్యూ ఫ్రెండ్ ని కలుస్తాడు. సో వెళ్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? ఎక్సైటెడ్. చలో పా. సో లైక్ ఇందాక చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నాను అనేసి వచ్చేసాను. వీడితో చాలా వీళ్ళకి పాప కూడా ఉంది. తను ఎంత ముద్దు మాటలు మాట్లాడుతుందంటే అసలు మంచి మాట్లాడుతుంది. విహాన్ అయితే ఎంత బాగా చూసుకుంటుందో, ఏదో లైక్ ఫెమిలియర్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నాకు అంటే పరిచయం ఉంది తనతో అన్నట్టే మాట్లాడుతుంది. వీడియోస్ చూస్తారంట. సో అది విహాన్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు ఇంటికి వచ్చి. అది మొత్తం ఎలా ఒక్కసారి మీకు ఒక సెకండ్ చూపిస్తాను చూడండి. నేను ఎక్కడికి వచ్చాం అక్క పేరేంటి? నీ పేరేంటి? క్యూట్ నేమ్ జున్ను బాగుందిలే నీకు నేమ్. తమ్ముడు నచ్చాడా? ఓకేనా? ఉంచుకుంటావా మరి తమ్ముడిని? ఉంచుకుంటావా? మళ్ళీ వస్తావా జపాన్కి మరి నాతో? ఎందుకు? అవునా? అమ్మ నాన్నని తీసుకొని రా. ఓకేనా? జపాన్ నన్ను వీడియో తీస్తావా? సరే నన్ను నా పేరా? నా పేరు కంచన్. ఏమని చెప్తారు? హాయ్ గైస్ అని ఎలా చెప్తారు? బ్యాంకాక్ జపాన్. విహాన్కి టాయ్స్ కనపడగానే చాలీగా తను అక్కడే సెటిల్ అయిపోయాడు. ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నాడు తన టాయ్స్తోని. ఆ పాప దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ తనే నాదే టాయ్స్ అన్నట్టుగా ఆడుకుంటున్నాడు. బికాజ్ నేను జపాన్ నుంచి వచ్చేటప్పుడు తనకు ఎక్కువ టాయ్స్ తీసుకురాలేదు. సో తన టాయ్స్ అన్నీ జపాన్లో ఉండిపోయాయి. సో ఇక్కడ ఇండియాలో ఏ టాయ్స్ లేసరికి తను కొంచెం మిస్ అయ్యాడు తన టాయ్స్ని. కానీ ఇక్కడ ఇన్ని టాయ్స్ చూసేసరికి హీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో ఫుల్ అంటే ఫుల్గా ఆడేసుకున్నారు వీళ్ళిద్దరు.
విహాన్కి కొత్త పాత అనేది ఏం లేదు, చాలా తొందరగా మింగిల్ అయిపోతాడు పీపుల్తోని. సో కానీ వన్స్ తను కొంచెం స్టార్టింగ్ జస్ట్ ప్రాబ్లం అనమాట. కొంచెం నేను తనకు చెప్పాను అనుకో, అక్క తినతో ఆడుకో అని చెప్పేసి అంటే చాలు, ఇక తనే ఇక కలిసిపోతాడు అనమాట. సో సమ్ టైమ్స్ నేను చెప్పని అవసరం లేదు, ఇలాంటి చిన్నపిల్లలు కలిసినప్పుడు పెద్దవాళ్ళతోనైతే కొంచెం నేను చెప్పాల్సి వస్తుంది అంతే. అండ్ ఆ పాప కూడా చాలా స్వీట్, అసలు తన దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ తెచ్చి ఆడుకో అని చెప్పి విహాన్కి ఇస్తుంది. అన్ని టాయ్స్ని షేరింగ్ చేస్తుంది. జనరల్గా పిల్లలు అంతగా లైక్ షేర్ చేసుకోరు కదా, కానీ ఆ పాప అలా లేదు, ఇంకా అది ఇవ్వు ఇది ఇవ్వు అని వాళ్ళ మమ్మీకి గుర్తు చేసి మరీ ఇప్పిస్తుంది. అండ్ తన దగ్గర ఉన్న సైకిల్ అవన్నీ షేర్ చేస్తుంది. అసలు సో స్వీట్, అసలు ఆ పాప కూడా చాలా అంటే చాలా క్యూట్ మాట్లాడుతుంది. అండ్ విహాన్ కూడా ఇలా అందరితో కలిసి తను కూడా చాలా యాక్టివ్ అయ్యాడు. ఇక్కడ కొంచెం అంతగా మాట్లాడకపోయేది తను మాటలు, కానీ ఇండియా వచ్చాక మాత్రం చాలా మాటలు నేర్చుకున్నాడు. అసలు కొన్నిసార్లు నేనే షాక్ అవుతున్నా, ఇన్నింటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని. నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను తనలో డిఫరెన్స్. జపాన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇండియా వెళ్ళాక అనేది డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మేము లోన్లీగా ఉంటాం కాబట్టి తను ఎక్కువ మాట్లాడలేదు. అదే పిల్లలతో నలుగురితోని కలిసేసరికి తనకు చాలా మాటలు వస్తున్నాయి. సో ఇది నేను మిస్ అవుతాను సమ్ టైమ్స్, లైక్ విహాన్ ఇండియాలో ఉంటే తను చాలా నేర్చుకునేవాడు కదా అనేసి. ఈ బొమ్మలన్నీ ఏం చేసి తమ్ముడికి చూపించు. చాలా బాగున్నాయి టాయ్స్, థ్యాంక్ యూ. చూసారు కదా వీళ్ళ అల్లరి ఎంత ఉందో. సో ఫుల్ అండ్ ఫుల్ ఆడుకుంటున్నారు పిల్లలు ఇద్దరు. సో ఆమె దగ్గర చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి తన దగ్గర కలెక్షన్స్. సో ఆడపిల్లలు ఉంటే ఇలా మంచి సాఫ్ట్ టాయ్స్, డాల్స్ ఇలా ఉంటాయి కదా. మా విహాన్ దగ్గర కంప్లీట్గా కార్సే. తన ఇంట్లో ఇప్పుడు కరెంట్ అయితే జపాన్లో అయితే ఎన్ని కార్స్ ఉన్నాయో, బాయ్స్ అయితే మొత్తం అదేంటో మరి వాళ్ళ కార్స్ పిచ్చి, అమ్మాయిలకేమో సాఫ్ట్ టాయ్స్, డాల్స్, కిచెన్ సెట్. సో అలా ఉంటుంది. వా విహాన్ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. విహాన్ తర్వాత ఓపెన్ చేద్దాం, తర్వాత జపాన్ చేశాక ఓపెన్ చేద్దాం. ఇదిగో ఈ బొమ్మలన్నీ పెట్టి మీ ఇద్దరిని కూర్చోబెడతా. జున్ను అన్ని చదువు, నువ్వు తమ్ముడు ఇక్కడ టాయ్స్ దగ్గర కూర్చుని దిగుతుంది, కానీ నీకు ఫోటో తీస్తాను కదా. నీకు చాలా పని పాపం, మేము పోయాక ఏముండదు అసలు ఆ సాఫ్ట్ టాయ్స్ మధ్యలో వాళ్ళిద్దరిని మంచిగా ఇట్లా కూర్చోబెట్టి ఫోటో దిగుదాం అనుకున్నాము. అస్సలు వాళ్ళు మా మాటనే వినట్లేదు. ఎందుకంటే ఆ టాయ్స్ చూసేసరికి విహాన్ చాలా హైపర్ అయిపోయాడు. అస్సలు ఒక దగ్గర కుదురుగా కూర్చోలేదు, ఇద్దరు అంతే. సో ఆ పాప మంచిగా డాల్ పట్టుకొని కూర్చున్నారు. అండ్ మా విహాన్ అయితే ఏమంటారు పాండా, యానిమల్స్ అంటే ఫుల్ ఇష్టం విహాన్కి. ఎక్కడ లేని హ్యాపీనెస్ అనమాట యానిమల్స్ చూస్తే. జనరల్గా ఆయన ఫొటోస్ అయినా కూడా నార్మల్గా దిగంటే దిగడు, యానిమల్స్ కనిపించినప్పుడు ఫోటో దిగు అంటే మాత్రం అప్పుడు దిగుతాడు. అంటే క్యాట్తోనైనా డాగ్తోనైనా అలా ఫోటో మమ్మ చీజ్ అనుకుంటా మరీ దిగుతాడు. అదే నేను సింగిల్గా తనని కూర్చోపెట్టి ఎక్కడైనా ఫోటో అంటే వద్దు అని చెప్పేసి ఆడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ మా గారు ఇన్వైట్ చేసినందుకు. చాలా మంచి అనిపించింది యాక్చువల్గా అయితే. నిజంగా లైక్ ఏదో కొత్త వాళ్ళ ఇంటికి వచ్చానని ఫీలింగ్ అయితే నాకు అసలు అనిపించలేదు. నిజంగా నా ఫ్రెండ్ ఏదో నాకు పరిచయం ఉంది అన్నట్టు అలాగే రిసీవ్ చేసుకున్నారు. సో మంచి అనిపించింది అసలు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. లైక్ యూట్యూబ్ వల్ల నాకు ఇది ఒక మంచి బెనిఫిట్. ఇలాంటి మంచి మంచి పీపుల్తో కనెక్ట్ అవుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అసలు వచ్చినందుకు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వస్తారని. ఏంటంటే ఊరినే అనిపిస్తుంది కదా, ఓకే ఊర్లో ఉన్నారు, మీ వీడియోస్ చూసి తెలిసింది ఇక్కడే ఉన్నారని. జస్ట్ ఇన్వైట్ చేద్దాము, కుదిరితే వస్తారు, లేకపోతే చూద్దాము, లేదా నేనైనా వచ్చి కలుద్దాం అనుకున్నా. బట్ నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మీరు వచ్చినందుకు, కలిసినందుకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అయితే పాప కలుస్తా అన్నారు కదా, విహాన్ కోసం నేను విహాన్ కోసమే వీడియోస్ చూస్తా ఉంటది. విహాన్ అక్కడికి వెళ్ళాడు, విహాన్ వాళ్ళు జూకి వెళ్ళారు, మనకులాగా బ్యాంకాక్ వెళ్ళారు అని చెప్తా ఉంటది.
సో ఆ వీడియోస్ చూడడం వల్ల తను ఫెమిలియర్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట, అందుకే ఫ్రీగా ఆడుతుంది కూడా. కానీ మంచిగా అయింది, మంచిగా అంటే కలిసినందుకు మంచిగా అనిపిస్తుంది. డెఫినెట్ గా మళ్ళీ నాకు తెలిసి ఈ బాండ్ అనేది మాది ఎప్పటికుంటుందని నేను అనుకుంటున్నాను. యా పక్కా షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చినందుకు నేను చెప్పాలి థ్యాంక్ యూ. అవును సరే విహాన్, మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు మా ఇంటికి రా, ఓకేనా? మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hours to 2 hours వరకు అక్కడే ఉన్నాను. చాలా మంచి టైం స్పెండ్ చేశాను అండ్ విహాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇలా నేనైతే సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ వాళ్ళని కలిశాను అండ్ సో హ్యాపీ. సబ్స్క్రైబర్ తర్వాత ఒక ఫ్రెండ్ అయిపోయారు తను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.